మనీషా మనీషా ఓ మనీషా విను కదా నిన్న రాత్రి అరే అరే విను కదా నిన్న రాత్రి ఒక మంచి ఘటన జరిగింది. విన్నావంటే నువ్వు శిష్య అంటావు. ఏ మనీషా వింటున్నావా? అరే విను కదా, నిజంగా నువ్వు మెంటల్ అయిపోయావు. చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? నిన్న రాత్రి మొత్తం నేను చాట్ చేశాను. మంచిగా చేశావు. అయితే ఏంటి? సెక్స్ చాట్. విన్నావంటే నువ్వు పాగలైపోతావు. సెక్స్ చాట్, అది ఒక అమ్మాయివి, అది కూడా ఒక అమ్మాయితో లెస్బియన్ అయిందా? ఆగాగు, భయపడేది ఏమీ లేదు. ఒక అబ్బాయిలాగా ఫేక్ అకౌంట్ తయారు చేశాను. ఆ అమ్మాయి కూడా నన్ను అబ్బాయి అనుకొని మొత్తం రాత్రి మెసేజ్ చేసింది. ఆమె కూడా ఆలోచించలేదు. చివరికైతే హాట్ మెసేజెస్ చేస్తున్నాను. పాపం ఆమె నమ్ముకొని ఆఫ్లైన్ వెళ్ళిపోయింది. ఏం మాట్లాడుతున్నావు? ఆ అబ్బాయికి ఒక్కసారి కూడా తెలియలేదా? అరే అలా ఎలా తెలుస్తుంది? నేను అకౌంట్ లో ఫోటో పేరు అన్ని చేంజ్ చేశాను కదా. ఇంకా నా మాటలు కూడా మెసేజ్ ద్వారానే జరుగుతాయి కదా. నిజంగా నువ్వు ఎంత పాగలు. అచ్చా, అయితే నువ్వు ఫేక్ అకౌంట్ లో నీ పేరు ఏం పేరు పెట్టావు? బాంటీ గుప్తా. ఏం చెప్తున్నావు? బాంటీ గుప్తా, నువ్వు చాట్ చేసావు కదా, ఆ అబ్బాయి పేరేంటి? డైరెక్టర్ ప్రొఫైల్ అయితే మిస్ హనీ ఉంది. నీకు ఒక అమ్మాయితో అలా చేయడం సిగ్గనిపించట్లేదా? ఆ అమ్మాయి నీతో అంత నమ్మించి చాట్ చేసినందుకు నువ్వు ఇలా చేస్తావా? చీరిచ్చా చీరి. ఒక అమ్మాయితో అలా చేసినందుకు నీకు నిజంగా సిగ్గు లేదు. మీరు ఇంతకు దిగజారా? నేను నీ దోస్త్ అయినందుకు నాకు సిగ్గుగా ఉంది. ఐఎమ్ సారీ మనీషా, నేను అలా చేసింది తప్పే. నేనేం చేశానో అది తప్పే చేశాను. అయితే నువ్వు ఒక మాట వింటావు మనీషా? నువ్వు ఇంత రియాక్ట్ ఎందుకు అవుతున్నావు? తెలుస్తుందా మీకు? తెలుస్తుందా నీకు అసలు ఏం చేశావో? ఒక అమ్మాయితో ఇలా చేస్తావనుకోలేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఈ అకౌంట్ అయితే వేరే వాళ్ళది కదా. లేదు, అది నాది. నేను ఒక ఫేక్ అకౌంట్ తయారు చేశాను. కింద ఇది నా జీవితంలో కూడా మర్చిపోలేను. ఎంత పెద్ద పని చేశాను. సారీ రిచా, నా వల్ల కాలేదు. నన్ను క్షమించు. ఇలా జీవితంలో మళ్ళీ బలవంతంగా ఎప్పుడు చేయను.